ఇదేదో సడన్ గా జరగలే. ప్రభు యొక్క మరణ పునరుత్థానం అనేది సడన్ గా జరగలే. 100 సంవత్సరాలు రక్షణ కోసం, విడుదల కోసం, ప్రాయశ్చిత్తం, బలి కోసం ఎదురు చూస్తుండగా ప్రభు దాన్ని జరిగించి ఉన్నాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మన జీవితానికి అందాన్ని తీసుకొచ్చాడు. ఆమేన్. మన లైఫ్ కి విలువను తీసుకొచ్చాడు. హల్లెలూయా. చెవులు గలవారు వినును గాక. ఆమేన్. ప్రభుని అంగీకరించినందుకు విలువ తగ్గిపోదు, విలువ పెరుగుతుంది. అజ్ఞానులు కొంతమంది అనొచ్చు, ఓ నువ్వు సోయించు అనొచ్చు, కానీ బట్ ఇన్ క్రైస్ట్ మన లైఫ్ దేవుడు చాలా అందంగా తయారు చేశాడు. ఆమేన్. సో ప్రభు ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఈ లేఖనాలు చదవండి. అపోస్తలుల 2వ అధ్యాయం. విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గమును తెలిపితివి. యేసుక్రీస్తుని అంగీకరించే ఈ మార్గం ఏంటిదంటే జీవ మార్గము. అందరూ చెప్పండి, జీవ మార్గము. జీవ మార్గము. మరి చెప్పండి, జీవ మార్గము. ఓకే, ఇది మతముగా అనేది బయటి వాళ్ళు మాట్లాడేది, కానీ యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళు ఇది మతము కాదు, ఇది వే, ఇది మార్గము. ఏ మార్గము? జీవ మార్గము. ఆయన అంగీకరించిన వారు జీవంలోకి వస్తారంట. ఆయనతో పాటు యుగ యుగాలు జీవిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ఏముంటదంటే, ఆయనకి నీవు చదువుతావు ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. అతను నలగొట్టుటకు ఎవరికి ఇష్టమైంది? ఫాదర్, తండ్రికి ఇష్టమైందంట. ఎవరు నలగొట్టడానికి? కుమారుడు నలగొట్టడానికి. కానీ ప్రభు ఏం చేశాడు? మన మీద వస్తున్న శిక్ష, మన మీద వస్తున్న దాస్యము, మన మీద వస్తున్న ప్రతిదీ ఎవరి మీద వేశాడు? యేసుక్రీస్తు ప్రభు వేశాడు. ఆమేన్. ఏం రావడానికి? నీకు జీవం రావడానికి. ఏం రావడానికి? రక్షణ రావడానికి. నీవు ఆయనతో పాటు యుగ యుగాలు జీవించడానికి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళొచ్చే జన్మలో కుక్క మీ ఇంట్లో ఉంటా, నువ్వు కుక్కగావు, పందిగావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి అజ్ఞానం ఏంటిదంటే నెక్స్ట్ లేదు, ఓన్లీ 1 లైఫ్. ఆమేన్. మనిషి కుక్కగాడు, కుక్క కాదు. ఇది అటు కాదు, అది ఇటు కాదు. ప్రభు కూడా ఆయన ఒక జంతువు యొక్క స్వరూపాన్ని తీసుకొని రాలేదు, కానీ తన పోలిక చొప్పున తయారు చేయబడిన మనుషుని పోలిక చొప్పున ఆయన వచ్చాడు. ఆమేన్. ఎవరిని జయించడానికి? మనల్ని పట్టుకోవడానికి. ఆమేన్. మనము చేసిన అతిక్రమలకి ప్రాయశ్చిత్తం కలగజేయడానికి ఆయన మనుషుని యొక్క స్వభావం తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఏముండదు నీకు. డోంట్ ఫీల్ కాక. నెక్స్ట్ ఏం లేదు, ఓన్లీ 1 లైఫ్. పక్కన చెప్పండి, సిస్టర్ ఫీల్ అవ్వద్దు. చెప్పండి, బ్రదర్ భార్య భర్త అంటారు. నెక్స్ట్ అంటూ ఉంటే ఉండదు. ఉన్న జన్మలను మంచిగా చూసుకో. ఉన్న దేవుడు ఇచ్చిన మంచి లైఫ్ లో మంచిగా చూసుకో. నీ భర్తనైనా నీ భార్యనైనా మంచిగా చూసుకో. నెక్స్ట్ అంటూ ఉంటే ఫీల్ అవ్వకు. నెక్స్ట్ లేదు, ఒకటే ఒక లైఫ్. నెక్స్ట్ అంటూ ఉన్నది ఏంటి తెలుసా? ప్రభుతో యుగ యుగాలు జీవించేది. హల్లెలూయా. ఓకే జీవితం. ఓకే. ఆయన నల్లగొట్టుటకు ఆయనకి ఇష్టమైందంట. ఏం కలగజేశాడు? ఒకప్పుడు చింతవరకే తెలుసా? తిన్నవారికే తెలుసు, దెబ్బలు తిన్నవారికే తెలుసు. 2 వేస్తే స్కూల్కి సీదా పోయి మళ్ళీ సీదా వచ్చేది. స్ట్రేట్ బై స్ట్రేట్ వచ్చేది. దెబ్బలు తిన్నవారికి తెలుస్తుంది. అయితే యేసు ప్రభునంట ఆ కొరడాలతో కొడితే ఆ ముందు ఐరన్ ఇలా ఉండేది, అది కొడితే రాదది. మళ్ళీ కొట్టి తీస్తే అక్కడి నుంచి మాంసం తప్ప ఇంకేం రాదు. ఇక్కడ ఏమంటున్నాడు? లేఖనాలు ఏమంటున్నాడు? ఆ మాట చదవండి త్వరగా. ఏ కలిగింది అక్కడ? ఎవరికి స్వస్థత రావడానికి? మనకి. అందుకనే
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బి హీల్డ్ అంటే రోగి స్వస్థత పొందుతున్నాడు. నా వల్ల కాదు, ఆయన పొందిన గాయముల వల్ల, ఆయన నామం వల్ల. ఇది స్వస్థత ఫ్రీ. హల్లెలూయా. రక్షణ ఇస్ అవైలబుల్. నేడే రక్షణ దినం. ఎందుకంటే అంటే ఈరోజు అవైలబుల్ లో ఉంది. ఆమేన్. ప్రతి పాపి పరిశుద్ధిగా మార్చడానికి టుడే అని ఎందుకంటే అంటే ఇస్ అవైలబుల్. దీనికి కారణం అంతా సేవకుడు కాదు, జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆయనకి ఎందుకు వ్యాధి కలిగిందంటే నాకు స్వస్థత. నేను ఈ 20 సంవత్సరాల్లో ఎంతో మంది చూసిన ప్రభు వారిని స్వస్థపరిచి వారిని బాగు చేయని నేను చూసిన. ఆమేన్. అది కొంతమంది ఇంకా బతికే ఉన్నారు, దేవునికి స్తోత్రం. కొంతమంది పరలోకి వెళ్ళిపోయారు అనుకొని ఇంకొంతమంది అయితే బాగుపడ్డారు. ఆమేన్.